ఇక్కడ ఒకరి చూస్తే ఒకరికి జిడ్డు ఉంటాను ఇక్కడ. అందమంతా భర్త దగ్గర, అందమంతా భార్య దగ్గర, బయట వాళ్ళ దగ్గర ప్రదర్శించాల్సిన పని నీకేంటండి? ఆ మార్పు రావాలి కదా చెప్పారు శాస్త్రాలు. రూపేచ్చ కృష్ణ అంటే క్షమయ ఆతుర ఆమగా సంసారంలో ఉండే కష్టాలన్నీ భరించాలంటే రామచంద్రమూర్తి కావాలి. ఎంతమంది శూర్పణకలు దివ్య సుందర విగ్రహాలతో వచ్చి మీద పడినా, ఎంతమంది గవ్వించినా, ఎంతమంది రాజులు వేరే అమ్మాయిలకి పెళ్లి చేస్తామని చెప్పినా నా జీవితం సీతాదేవికి అంకితం అని చెప్పిన మహానుభావుడు రామచంద్రమూర్తి. అలాగే క్షమయ అతుర ఆమగా భోజ్యేషు తృప్త. ఎప్పుడు ఒకటే అన్నం వడ్డించి పెట్టిన తర్వాత ఎలా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉందయా, నువ్వు కాకపోతే ఎవరు పడతారు ఇలాగా అనేయాలి. అనుభవం మీద చెబుతున్నాను, గొడవ లేకుండా. అది బాగులేదు ఇది బాగులేదు అని వంకలు ఎట్టకూడదు. వంకలు ఎడితే వండుకో అంటారు. ఎవడు వండుతాడు ఇక్కడ? మనకు ఆర్డర్ పెట్టడం వచ్చి వంట మనకి తెలియదుగా. నాకు అయితే ఆర్డర్ పెట్టడం కూడా తెలియదు. నాకు స్మార్ట్ ఫోన్ లేదు, చిన్న ఫోన్, నాకు అది కూడా తెలియదు. డోర్ మూసుకుని కూర్చోవడం, ఇవాళ కార్తీక సోమవారం వరకు కూడా నోట్లో వెళ్ళేసుకోవడం అంతే. చేత కాదు, వేడి నీళ్ళు పెట్టుకోవడం కూడా చేత కాదు. అది గ్యాస్ పోయి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే నాకు ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా పోయి కట్ట మర్చిపోతానేమో అని బెంగ. ఎందుకు వచ్చిన కూడా వదిలి అప్పుడు ఊళ్ళోకి లేదు అంటే మనకు ఉపవాసం ఇంకేం లేదు. రెండు అట్టుబడి తిని పడుకోవడం అంతే. ఏదో ఒక అవసరం, ఇష్టం, అనుబంధం లేకపోతే దాంపత్యాలు ఎలా ఉంటాయండి? నీ దారి నీది, నా దారి నాది అయితే ఎందుకు ఇక్కడ ఒక